అందరికి నా వందనాలు. అందరికి ప్రైజ్ ది లార్డ్. ప్రభు మీ అందరిని దీవించును గాక. హల్లెలూయా. శబ్దం గట్టి హల్లెలూయా. ఈ పూట కొద్దిసేపు దేవుని మాటలు విందాం. ఈరోజు 38వ రోజు. మరి ఈ ప్రార్థనలు మార్చి 4వ తారీఖు ముగించబడతాయి. ఒక 10 రోజులు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మార్చి 4వ తారీఖు ఆ రోజు హాలిడే ఉంది కనుక ఆ రోజు దేవుని మందిరంలో మంచి దైవజనులు వస్తున్నారు. మీరందరూ ప్రార్థన చేయండి. ఆ రోజు అందరూ పాల్గొంది. మార్చి 4వ తారీఖు వరకు రెగ్యులర్గా ఈ ప్రార్థనలు జరుగుతాయి. ప్రతిరోజు విజ్ఞాపన చేస్తున్నాం కనుక మీరందరూ ప్రార్థన చేయండి. దేవుడే మరి ప్రతి కార్యాన్ని దేవుడు జరిగించునుగాక. హల్లెలూయా. శబ్దం గట్టి హల్లెలూయా. అలాగే మంగళవారం నుంచి 24, 25, 26, 27 4 రోజులు గన్పూర్లో అబ్రహాం బాబు పాస్టర్ గారు మెస్సియా మినిస్ట్రీ తరఫున అక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి కనుక ఆసక్తి ఉన్నవారు తప్పకుండా వెళ్ళండి. విజయన్న వస్తున్నాడు, అలాగే జోసఫ్ అన్న గారు వస్తున్నారు. 24వ తారీఖు నుంచి మంగళవారం నుంచి ప్రారంభం అవుతాయి. ఆ సభల గురించి కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. అలాగే కాజీపేట గుడిలో కూడా మీటింగ్స్ మార్చి 2nd వీక్లో ఉంటాయి. మార్చి 10వ తారీఖు నుంచి కూడా మన తల్లి సంఘంలో కాజీపేటలో మీటింగ్ జరగబోతున్నాయి కనుక 10వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు మీటింగ్ జరుగుతాయి. మీరందరూ తప్పక ఈ ప్రార్థనలు ఈ మీటింగ్ల గురించి తప్పక అందరూ ప్రార్థన చేయండి. దేవుడు వాటిని మహిమకరంగా జరిగించునుగాక. హల్లెలూయా. కొద్దిసేపు క్లుప్తంగా దేవుని మాటలు విని మనం ముగించుకుందాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయాన్ని చదువుదాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం వరకు, అలాగే 7 నుంచి 9 వరకు. యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదవబడు దాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకొని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. అలాగే 7వ వచనం నుంచి కూడా 9వ వచనం వరకు. జనులు ఈలాగు నిల్వబడి ఉండగా యేషువ, బాని, షెరేబ్యా, యామీను, అక్కుబు, షెద్బెత్తై, హోదియా, మయాషేయ, కేలీటా, అజర్యా, యోజాబాదు, హనాను, పేలాయాయును, లేవీయులను ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియజెప్పిరి. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించున్నట్లు దానికి అర్థము చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడ్వ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును శాస్త్రియునగు ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. హల్లెలూయా. చేతులపై యుద్ధం కట్టి హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రతిరోజు మనం నెహెమ్యా గ్రంథం నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాము. ఈ పూట నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయంలో మనం చదివినట్లయితే ఎప్పుడైతే ఆ ప్రాకారం కట్టబడిందో, యెరూషలేము ప్రాకారం పూర్తయిందో 52 రోజుల్లో ఆ ప్రాకారం అంతా పూర్తి చేయబడింది. గత దినాల్లో కూడా విన్నాం కదా, శుక్రవారం రోజు కూడా అంతటి అద్భుతం ఎలా జరిగింది. 52 రోజుల్లోనే అంత పెద్ద ప్రాకారము, అన్ని గుమ్మములు ఎలాగ సరిచేయబడ్డాయో, ఎలాగ పునర్నిర్మించబడ్డాయో మనం అందరం విన్నాం. ఈ యొక్క ప్రాకారం కట్టబడిన తర్వాత, ఆ పనులన్నీ పూర్తి చేయబడిన తర్వాత మరి నీటి గుమ్మం దగ్గర అందరూ ప్రతి ఒక్కరు సమకూర్చబడ్డారు. నెహెమ్యా ఆదేశం మేరకు అందరూ సమకూర్చబడి అందరూ ఆ మైదానం అంతా ప్రజలు నిల్చుండడం జరిగింది. వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథం ఆది కాండం నుంచి ద్వితోపదేశ కాండం వరకు మనందరూ తెలుసుగా ధర్మశాస్త్ర గ్రంథం
దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం. ఆ 5 కాండములు కలిసి ధర్మశాస్త్రం అని మనం విన్నాం. ఆ ధర్మశాస్త్రాన్ని శాస్త్రి అయిన సేవకులైన ఎజ్రా చేతికి ఇచ్చినప్పుడు ఎజ్రా ఇలాగే ఒక ఎత్తు పీఠం మీద నిలబడి ప్రజలందరికీ వాటిని బోధించడం మొదలు పెడుతున్నాడు. వాటిని బోధిస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రంలో దేవుడు ఏ మాటలు పలుకుతున్నాడో, ఏ మాటలు తన ప్రజల కొరకు సిద్ధపరిచి పెట్టాడో, ఏ వాక్కులు స్థిరపరిచి పెట్టాడో, తన బిడ్డలతో ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో ఆ మాటలను, ఆ వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టాడు. బోధించిన తర్వాత లేవీయులు దాని అర్థం చెప్పారు. యాజకులైన లేవీయులు దాని అర్థం చెప్పినప్పుడు ప్రజలు ఏడవడం మొదలు పెట్టారట, దుఃఖిస్తూ ఉన్నారు. వాక్యం వింటున్నప్పుడు వారి హృదయాలు కదిలించబడ్డాయి. ప్రతి ఒక్కరు దుఃఖించడం మొదలు పెడుతున్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతటి విలువైన సమయంలో మనకు కనబడుతుంది తెలుసా? 3వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంది. నీటి గుమ్మం ఎదుటనున్న మైదానములో ఎప్పటి నుంచి అంటండి? ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న. ఈ యొక్క సంఘటనలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటో చూడండి. సాధారణంగా మనం అందరం వాక్యం వింటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు ఒక 20 నిమిషాలు, ఒక అర్ధగంట మనం నిల్చుండి ఆరాధన చేస్తాం. ప్రతి మందిరంలో అదే. ఏ మందిరంలో అయినా వాక్యం చెప్పేటప్పుడు కూర్చొనే వింటారు. ఎందుకంటే వాక్యం ఎక్కడైనా మ్యాక్సిమం 45 నిమిషాలు చెప్తారు, లేదంటే ఒక గంట సేపు, అంతే. అంతకంటే ఎక్కువ వరకు చెప్పరు కదా. ప్రతి చర్చిలలో మినిమం టైం అంత దేవుని మాటలు బోధిస్తారు. అయితే ఏ మందిరానికి వెళ్ళినా వాక్యం మనం కూర్చొని ప్రశాంతంగా కూర్చొని, ఇంకొద్ది మంది అయితే ఫ్యాన్ ఎక్కడుందని చూసుకొని ప్రశాంతంగా ఫ్యాన్ కింద గాలి వస్తుందని చూసుకొని ప్రశాంతంగా కుర్చీలో కూర్చున్న వారు లేని, లేదంటే కొద్దిమంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నారు, కుర్చీలో కూర్చొని వారు దేవుని వాక్యం వింటుంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కాలంలోనే దేవుని వాక్యం బోధించాలి, దేవుని వాక్యం వినాలి అనుకున్నప్పుడు ఉదయం వచ్చిన ప్రజలు మధ్యాహ్నం వరకు ఇక్కడ వాక్యం బోధిస్తూనే ఉన్నాడు సేవకుడు. మధ్యాహ్నం వరకు ఆ మైదానంలో వాళ్ళకి ఏమన్నా ఇట్లాంటి షీట్స్ ఉన్నాయా? పెద్ద స్లాబ్ కింద నిలబడ్డారా? మైదానంలో నిలబడ్డం మొదలుపెట్టారు. సుమారుగా 6 గంటల సేపు వారు నిలుచునే ఉన్నారు. వాక్యం వింటున్నప్పుడు నిలబడి వింటున్నారు. అటు ఇటు చెదిరిపోయినట్టు కానీ, లేదంటే అంతసేపు నిలబడలేక శక్తిహీనులైనప్పటి కానీ అని అక్కడ రాయబడలా. ఉదయం మొదలుకొని వారు 6 గంటలకు వచ్చారో 7 గంటలకు వచ్చారో టైం అయితే రాయబడలేదు. కానీ మనకు లేఖనాల ఆధారంగా యొక్క వాక్యపు పరిశోధకులు చెప్తున్న మాట ఏంటంటే, సుమారుగా 6 గంటల సేపు వారు నిలబడే ఉన్నారు, నిల్చునే ఉన్నారు, దేవుని వాక్యాన్ని వింటూనే ఉన్నారు, ఏడవడం మొదలు పెడుతున్నారు. వాక్యం వింటున్నప్పుడు కన్నీరు విడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు. దేవుడు ఇన్ని విషయాలు మా గురించి రాయించి పెట్టాడా? అయ్యో, దేవుడు కోరుకున్నట్టుగా మేము లేమే అని దుఃఖపడడం మొదలు పెట్టారు. ఈ యొక్క సంఘటనలో దేవుడు మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, వారు ఎందుకు దేవుడు ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజల్లో, ఈ యొక్క ఆ ప్రజల్లో యూదులను ముందులు పెట్టి అంత గొప్ప ప్రాకారాన్ని ఎలాగా పూర్తి చేశాడు. ఒక్కొక్క గోత్రం వారు ఒక్కొక్క గుమ్మాన్ని నిలబెట్టారు, బాగు చేశారు. మనం ఇంతకు ముందు ఈ యొక్క 12 గుమ్మాల గురించి కూడా విన్నాం. నీటి గుమ్మం గురించి, దార గుమ్మం గురించి, తూర్పు గుమ్మం గురించి, అనేక గుమ్మాల గురించి విన్నాం. ప్రతి గుమ్మంలో మీరు నెహెమ్యా గ్రంథంలో చదివినట్లయితే 13 అధ్యాయాలు ఉన్నాయి. అందులో ప్రతి గుమ్మం ఎవరు బాగు చేశారు, ఏ గోత్రికులు బాగు చేశారు, ఎంతమంది బాగు చేశారు, ఎలా నిలబెట్టారు, ప్రతిదీ స్పష్టంగా రాయబడి ఉంది. మరి ఈ యొక్క ప్రాకారాన్ని కట్టుటలో
ఆ మందిరం ప్రాకారాన్ని కట్టుటలో, యెరూషలేము ప్రాకారాన్ని బాగు చేయటంలో ఎట్లాగా ఆ కార్యం జరిగిందంటే, ఎట్లాగా అంతటి అసాధ్యమైన కార్యము ప్రభు జరిగించాడంటే అది దేవుని సహాయం ద్వారా. మరొక్క మాట మనం ధ్యానించగలిగితే, మొదటిగా దేవుని సహాయం ద్వారా ఆ ప్రాకారం కట్టబడితే, రెండోదిగా వారి యొక్క ఆసక్తి, ఆ ప్రజల యొక్క ఆసక్తి. ఎంతటి ఆసక్తి వాక్యం మీద! దేవుని మాటలు బోధిస్తున్నప్పుడు సేవకుడైన ఎజ్రా దేవుని మాటలు, ధర్మశాస్త్రాన్ని వారు ధ్యానిస్తున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు నిలబడి 6 గంటల సేపు నిల్చున్నారండి. శ్రద్ధతో రాయబడింది, వారు శ్రద్ధతో వింటున్నారు, శ్రద్ధతో ఆ మాటలు వింటున్నారు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అసాధ్యాలను సాధ్యపరిచేది మన ఆసక్తి. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎంతటి అసాధ్యమైన కార్యమైనా నీ జీవితంలో, అది అసాధారణమైన కారణమైనా, ఏదైనా నీ జీవితంలో జరిగించేది నీ యొక్క ఆసక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఈ పూట నేను ఆసక్తి గురించి కొన్ని విషయాలు బోధించాలనుకుంటున్నాను. ఈ యూదులకు, ఈ ప్రజలకు ఇంత ఆసక్తి ఎలా వచ్చింది? ఇంత ఆసక్తి ఎవరు నింపారంటే, దేవుని పని పట్ల ఒక ఆసక్తి కలిగిన మనుష్యుడు నెహెమ్యా. తాను ఆసక్తితో దేవుని పని చేయాలని, శ్రద్ధతో దేవుని పని చేయాలని తనకున్నయన్ని విడిచిపెట్టి వచ్చి ఆ ప్రజలను ఐక్యపరిచి వారిలో ఆసక్తిని నింపినట్లుగా, వారిని రేపినట్లుగా దేవుని పని జరిగించుటలో, దేవుని కొరకు నిలబడుటలో ఒక ఐక్యకరమైన మనస్సును వారికి పుట్టించినట్టుగా మనం చదివాం. గత 2-3 వారాల గురించి కూడా మనం వింటున్నాం. ఈ పూట ప్రేమైన దేవుని బిడ్డలారా, వారికి ఎంత ఆసక్తి చూడండి. దేవుని వాక్యం శ్రద్ధగా వినాలని, శ్రద్ధగా ఆచరించాలని, వాక్యం వినుటలో, వాక్యాన్ని ఆచరించుటలో, వాక్యాన్ని అనుభవించుకోవడంలో ఎంతటి ఆసక్తి కలిగి ఉన్నారు. నేను అంటాను, మొదట దేవుని సహాయం ద్వారా ఆ ప్రాకారం అంతటి ఘనంగా కట్టబెడితే, రెండోది వీరికున్న ఆసక్తిని బట్టి, ఆ ప్రజలకున్న అత్యాసక్తిని బట్టి. ఆసక్తి అనే పదము మనం బైబిల్లో చాలా అరుదుగా వింటాం, చాలా అరుదుగా. యాకోబు పత్రికలో రాయబడి ఉంటుంది. చూడండి ఆ మాట, యాకోబు 5:17 వచనం నుండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము. మనలాంటి మనుష్యుడే అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా చాలు. హల్లెలూయా. చేతులు తీర్థం గట్టిగా హల్లెలూయా. ఏలియా గురించి రాయబడి ఉంటుంది. ఏలియా కూడా నీలాగా నాలాగా మనుషుడే. అతనికి కూడా కోపం ఉంది, అతనికి కూడా కురుముదల ఉంది. అతడు కృంగిపోయిన సమయాలు కూడా మనం బదరీ వృక్షం కింద కూర్చున్న సమయాల గురించి కూడా ఎన్నోసార్లు విన్నాం. అంటే నీకు ఎలాగైతే కృంగిపోతావో కొన్నిసార్లు, ఏలియా కూడా కృంగిపోయిన మనుష్యుడే. నీకెలాగ సడన్గా కోపం వస్తుందో, ఏలియా కోపం గురించి కూడా మనం వింటాం. నీకెలాగ బలహీనతలు ఉన్నాయో, ఏలియాకు కూడా బలహీనతలు ఉన్నాయి. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ అగ్ని దించడంలో, వర్షాన్ని కురిపించడంలో, వర్షాన్ని పడకుండా చేయడంలో ఏలియాకు తోడ్పడింది ఏంటో తెలుసా? తన ఆసక్తి. హల్లెలూయా. చెప్పాలి గట్టి హల్లెలూయా. తన యొక్క ఆసక్తి, అత్యాసక్తి. సాధారణమైన మనుషుడే గాని అసాధారణమైన కార్యాలు చేయగలిగాడు. సామాన్యమైన మనుషుడే కానీ అసమానమైన కార్యాలు, పనులు జరిగించగలిగాడు. ఎలాగ అంటే ఆసక్తి. తను ప్రార్థన చేశాడు, తాను విశ్వాసంలో నడిచాడు. ఇవన్నీ మనం వింటున్నాం. అయితే ఇవన్నిటికీ మూలమైంది ఏంటో తెలుసా? ఆసక్తి. ఆసక్తితో ప్రార్థన చేశాడు, ఆసక్తితో ప్రార్థనలో మొరపెట్టాడు. తన ఆసక్తిని చూస్తున్న దేవుడు అది అసాధ్యమైన
అది అసాధారణమైన విషయమైనా, అది ఏ మనుషుడు జరిగించలేకపోయినా, తన ఆసక్తిని చూసి దేవుడు ఆ అద్భుతాన్ని జరిగించాడు. హల్లెలూయా. చేతులపై శబ్దం గట్టి హల్లెలూయా. ఆసక్తిని చూసి దేవుడు అద్భుతాలు జరిగించడం మొదలుపెట్టాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరానికి వస్తున్న నీవు దేని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నావు? నీకున్నది ఒక మంచి ఆసక్తి అయినా? నీకున్నది ఎటువంటి ఆసక్తి? ఏ ఏ విషయాలు నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావు? దైవిక పరంగా, ఆత్మీయ పరంగా, దేవుణ్ణి ఆరాధించడంలో, దేవుని వాక్యం వినుటలో, అన్వయించుకోవడంలో ఆసక్తి కలిగి ఉన్నావా? లేదంటే తప్పుడు పనులు చేయడంలో ఆసక్తి కలిగి ఉన్నావా? ఎటువంటి విషయాల్లో నువ్వు నడుస్తున్నావు? మందిరానికి వస్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ యూదులు అప్పటిదాకా చెదిరిపోయిన వారు, అప్పటిదాకా ఎస్తేరు గ్రంథం కానీ, ఎజ్రా గ్రంథం కానీ, నెహెమ్యా గ్రంథం కానీ, వీరు చెరపట్టబడిన తర్వాత 70 ఏళ్ళు చెరసాల్లో ఉన్న తర్వాత, చెరపట్టబడిన తర్వాత, విడుదలైన తర్వాత రాసిన గ్రంథాలు ఇవన్నీ. పారసిక రాజులు ఏలిన దినములు, వారు ఎట్లయితే విడుదల పొందిన తర్వాత ఎలాగ ఎస్తేరు రానైందో, ఎజ్రా యొక్క ఆ కాలంలో ఎలా జరిగిందో, నెహెమ్యా కాలంలో ఎలా జరిగిందో అవన్నీ మనం వింటాం. వారు చెరపట్టబడి విడుదలైన తర్వాత వారందరూ చెదిరిపోయారు. మందిరం కాల్చబడిన తర్వాత, ప్రాకారం కూలిపోయిన తర్వాత చెదిరిపోయిన వారిలో నెహెమ్యా ఆసక్తిని నింపాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆసక్తిని నింపాడు. మనం అలా ఉండొద్దు. మనం దేవుని బిడ్డలం, దేవుని కోరుకునేవాళ్ళం. దేవుడు మనల్ని కోరుకున్నాడు, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, దేవుని ఏర్పాట్లో మనం ఉన్నాం అని చెప్పి దేవుని మందిరాన్ని కట్టుటలో ఒక ఆసక్తిని నింపాడు. అందుకే సైతానుకు సూచనగా ఉన్న సంబలటు, సైతానుగానికి సూచనగా ఉన్న సంబలటు ఎన్ని విధాలుగా కృంగదీశాడు. ఆ ప్రజలను ఎన్ని విధాలుగా కృంగదీయాలనుకున్నాడు. అన్ని విధాలుగా కృంగదీసినప్పటికీ వారికి ఉన్న ఆసక్తి తగ్గిపోలేదండి. హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. వారు ఆసక్తిలో తగ్గిపోలేదు. ఆ పని జరిగించుటలో వెనకడుగు వేయలేదు. ఆ పని కట్టుటలో, గోడ కట్టుటలో సంబలటు ఎన్ని విధాలుగా, ఒక రకంగా చెప్పాలంటే అవి అగ్ని బాణాలు. అందుకే సంబలటు ఎవరికి సూచనగా ఉన్నాడంటే సైతానుగానికి సూచనగా ఉన్నాడు. సైతానుగాడు ఎవరి మీద ఫోకస్ పెడతాడంటే పాపంలో జీవిస్తూ, ఏదో అపవిత్రంగా బ్రతుకుతూ, లోకానుసరంగా తిరుగుతూ ఉన్న వారి మీద మనకి శ్రద్ధ ఉండదు. అటువంటి వారిని పట్టించుకోడు, ఇంక ఎంకరేజ్ చేస్తాడు. ఎవరికి శ్రద్ధ? ఎవరైతే కట్టబడాలని, వారి జీవితాలను కట్టుకోవాలని, వాళ్ళ కుటుంబాలను సరైన విధంగా కట్టుకోవాలని, ఆత్మీయతలో కట్టుకోవాలని, ప్రార్థన జీవితాన్ని కట్టుకోవాలని, ఒక స్థిరమైన పునాది మీద మా యొక్క ఆత్మీయ స్థితిగతులు నిలబడాలని ఎవరైతే ఆసక్తితో పనిచేస్తుంటారో చూడండి, వారికి అగ్ని బాణాలు విసురుతూ ఉంటాడు, కృంగదీస్తూ ఉంటాడు, బలహీనతలతో కృంగదీస్తూ ఉంటాడు, మాటలతో కృంగదీస్తాడు, క్రియలతో కృంగదీస్తాడు, మనుషులను ముందు పెట్టి కృంగదీస్తాడు, హేళన చేయిస్తాడు. ఎన్ని విధాలుగా నువ్వు కట్టబడ్డం మనకి ఇష్టం లేదు. నీ ఆత్మీయ స్థితి కట్టబడడం, నీ కుటుంబం సరైన విధానంగా కట్టబడి, సరిగ్గా కట్టబడి, చక్కగా ఆత్మీయతలో కట్టబడి, ప్రార్థన జీవితంలో కట్టబడి, చక్కగా ప్రార్థన చేసుకోవడం, ప్రతిరోజు ప్రార్థనలో గడపడం, దేవుని మందిరానికి వెళ్ళడం, ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడం, విన్న పాఠాలను అన్వయించుకుని ఆచరించడం ఎప్పుడైతే మొదలు పెడతావో అప్పుడే ఆటంకాలు రేపుతాడు, అప్పుడే సమస్యలు పంపిస్తాడు, అప్పుడే ఇబ్బందులను పంపిస్తాడు, అప్పుడే నేను కృంగదీస్తాడు. మరి ఈరోజు నువ్వు ఆసక్తి కలిగిన వ్యక్తివైతే, నీకున్నది ఒక మంచి ఆసక్తి అయితే, వాక్య వినుటలో ఆసక్తి కలిగిన వ్యక్తి అయితే, దేవుని పని చేయడంలో ఆసక్తి కలిగిన మనుషులు అయితే, ఖచ్చితంగా నీ ఆసక్తి అద్భుతాలను జరిగిస్తుంది. ఆమె చెప్పండి గట్టిగా. నీ ఆసక్తి ద్వారా నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో ఒక అద్భుతాలను చూస్తావు. నీకున్న ఆసక్తి ద్వారా అసాధ్యాలను కూడా జరగడం మొదలవుతాయి. హల్లెలూయా.
నువ్వు అడిగిన దానికంటే అధికముగా నువ్వు పొందుకునే రోజులు వస్తాయి. నీ పిల్ల విషయంలో ఏదైతే అడుగుతున్నావో, నీ ఇంటిలో ఏదైతే అడుగుతున్నావో, నీ ఆత్మీయ స్థితి విషయంలో ఏదైతే ప్రభుని వేడుకుంటున్నావో, నువ్వు అడిగిన దాటికంటే, ఊహించిన దానికంటే అధికముగా ప్రభు చేసి చూపెడతాడు. హల్లెలూయా. దేన్ని బట్టి అంటే నీ ఆసక్తిని బట్టి. మరి ఈరోజు యూదులైతే వాక్యానికి ఎంత విలువనిస్తున్నారంటే, ఉదయం వచ్చిన వారు సాయంకాలం వరకు కూడా అశ్రద్ధ అనే మాట వారిలో రానివ్వలేదు. ఉదయం నిలబడ్డ వాళ్ళు శరీర బలహీనతలను బట్టి కానీ, లేదంటే బలహీనునిగా ఉన్నవారిని బట్టి కానీ, దేన్ని బట్టి వారు వెనకడుగేయలేదు. ఉదయం మొదలుకొని వాక్యం వినుటలో వాళ్ళ మనస్సు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్రాణాత్మ దేహములు వాక్యం మీదే దృష్టి పెడుతున్నాయి. హల్లెలూయా. చెప్పాలి గట్టి హల్లెలూయా. మరి ఈరోజు మందిరానికి వస్తున్న నీవు దేని మీద దృష్టి పెడుతున్నావు? నీ దృష్టి, నీ ఆసక్తి దేని మీద ఉంది? వాక్యం మీదే ఉందా? సేవకుడు బోధిస్తున్న మాటల మీదే ఉందా? లేదంటే వాక్యం వింటున్నావు, ఆ వాక్యం బండ మీద పడ్డట్టుగా, దారి పక్క పడినట్టు విత్తనాల వలె, ముళ్ళ పొదల్లోకి పడిన విత్తనాల వలె నీ జీవితంలో మారుతున్నాయా? గ్రహించుకో. ఏలియా సామాన్యుడైన మనుషులే కానీ ఎంతటి అద్భుతాలు నేను చేయగలిగాడంటే కారణం ఆసక్తి. ఈరోజు ఈ అంత్య దినాల్లో చాలా మంది దేవుని బిడ్డలకు ఆసక్తి తగ్గిపోతా ఉంది. అందుకే పౌలు గారు ఒక సంఘంతో అంటుంటారు, చూడండి ఆ మాట చూడండి. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 11వ వచనంలో ఒక అద్భుతమైన సంఘం ఉంది. చూడండి, అద్భుతమైన వాళ్ళు ప్రజలు ఉన్నారు. అపోస్తుల కార్యం 17:11. తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శిలలు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించవచ్చు. హల్లెలూయా. చేతులపై చెప్పు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆసక్తి ఎంతటి పన్నైనా జరిగిస్తుంది. ఈ యొక్క బెరాయ సంఘం తెస్సలోనిక సంఘం కంటే ఘనమైనదిగా ఎంచబడిందట. మనందరికీ తెలుసు, తెస్సలోనిక సంఘమే అద్భుతమైన సంఘం అని విన్నాం. తెస్సలోనిక సంఘంలో వారు 3 నెలలు వాక్యం వింటే ఎన్ని సంవత్సరాలు 3 నెలలు విన్న వాక్యము 30 ఏళ్ళ అనుభవంలోకి నడిపించింది. 30 ఏళ్ళ అనుభవం ఉన్న వారికంటే ఘనమైన వారిగా మారారట. సేవకుడు అక్కడ ఆ స్థలంలో ఉండడానికి వీలైంది 3 నెలలు వీలైంది. 3 నెలలే. ఆ 3 నెలలు వాళ్ళు ఎంతటి ఆసక్తితో విన్నారంటే, ఆ విన్న వాక్యం 30 ఏళ్ళ అనుభవంలో, వారు 30 ఏళ్ళు కట్టబడిన అనుభవంలో వారు నిలబెట్టింది. అయితే తెస్సలోనిక సంఘం కంటే ఇంకా మరి ఎక్కువగా ఘనమైన సంఘంగా ఈ బెరాయ సంఘం నిలబడింది. హల్లెలూయా. చేతులపైకి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘాన్ని కట్టింది ప్రవచనాలు కాదు. ఈ యొక్క బెరాయ సంఘాన్ని కట్టింది అద్భుతాలు కాదు. ఈ బెరాయ సంఘంలో ఉన్న ప్రజలను స్థిరపరిచింది ఈ లోకపరమైన ఆచారాలు కాదు, లేదంటే మందిరంలో ఉన్న ఆచారాలు కాదు. ఏం స్థిరపరిచిందంటే వాక్యమే. హల్లెలూయా. చెప్పుగట్టి హల్లెలూయా. వారిని వాక్యమే వారిని ఎంతగా స్థిరపరిచిందంటే వాక్యం మీద ఉన్న ఆసక్తి తెస్సలోనిక సంఘం కంటే మరి ఎక్కువైన ఆత్మీయతలోకి, ఆ సంఘం కంటే ఇంకా ఘనమైన స్థానంలోకి వీరిని నిలబెట్టింది. ఏంటి? ఆసక్తి. దేని మీద ఆసక్తి? వాక్యం మీద ఆసక్తి. ఎంతటి ఆసక్తి? ఇప్పుడు ఒక ఆదివారం వాక్యం వింటే 45 నిమిషాలు వాక్యం వింటే, ఈ 45 నిమిషాలు వాక్యం రాసుకొని
ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యాన్ని వీరు కూడా చూడడం, వీరు కూడా ధ్యానించడం, అలాగా ఆ లేఖనాల ప్రకారంగా ఉన్నాయో లేదో, ఈ లేఖనాలు ఏం బోధిస్తున్నాయి. ఇప్పుడు బైబిల్లో ఉన్న లేఖనాలు, కొత్త నిబంధన లేఖనాలు సందర్భాన్ని బట్టి కొన్ని పత్రికలు, అపోస్తులైన పౌలు గారు 14 పత్రికలు రాశారు. ఈ 14 పత్రికలు చూడండి, అనేక ఆయా సమయాల్లో దేవుడు ఆ సేవకుని ఎలాగ వాడుకున్నాడో, ఎలా నడిపించాడో, ఎలా ప్రేరేపించాడో ఆ సమయాలను బట్టి రాయబడ్డాయి. వీరు అదే ఆ యొక్క అనుకూలంగా మరి సేవకుడు బోధించాడు ఆ ప్రకారంగా ఉన్నాయా? మరి ఈరోజు చూడండి, వాక్యం మీద ఎంతటి ఆసక్తి. బైబిల్ మనం కొద్దిమంది చూడండి, కొద్దిమంది ఇంట్లోకి వెళ్తే బైబిల్ కొత్తగా ఉంటుంది. ఎంత జాగ్రత్త మెయింటైన్ చేస్తారో, ఎంత జాగ్రత్త అండి. నేను మొన్ననో మా అమ్మమ్మ దగ్గర ఒక బైబిల్ ఉంది. ఆ బైబిల్ ఇంతే ఉంది. బైబిల్ ఉంటే అది ఓన్లీ ఏదైనా ప్రేయర్కి వెళ్ళినప్పుడే. మొన్న రీసెంట్గా ఇది మన గుట్ట మీద ప్రార్థనకు వచ్చాను. నిన్న కాక మొన్న కదమ్మా ప్రార్థనకు వచ్చాను. వస్తే మేము ముగ్గురు ఆటోలో వచ్చాము. నా బైబిల్ ఏమో మొత్తం ఇదంతా ఏంటంటే తంత తడిసిపోయి ఈ పేజీలన్నీ మెత్తడిపోయినాయి. ఆ బైబిల్ ఇస్తే ఇంతే బైబిల్ ఉంది. ఎంతమ్మా బైబిల్ అంటే 1000 రూపాయలు పెట్టుకున్నా అంటే, ఆ 1000 రూపాయల బైబిల్ ప్రతి పేజీ ఎంత తేటగా ఉందో, ఎంత కొత్తగా. ఇంత కొత్తగా ఎలా ఉందంటే బీరోలు పెడతా నేను అంటది. నేను ఓన్లీ మీటింగ్ పోయినప్పుడు చేస్తా అని చెప్తుంది. ఇక్కడ బీరోలు పెట్టే వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు. నీకు ఆసక్తి ఉంటే కొద్దిమంది అంటారు, అయ్యా నాకు చదువు రాదు కదయ్యా. చదువు రాకపోయినా నిజంగా దేవుడు మన సంఘానికి ఇచ్చిన కృప ఏం తెలుసా? మన సంఘంలో చదువు రాకపోయినా చదువు రాని వాళ్ళు పాటలు పాడతారు, అద్భుతంగా పాడతారు. వెనకటి పాటలు ఆ చరణాలు ఆ బుక్లలో కూడా దొరకవు. ఆ చరణాలు ఆదమని పాటలు పాడితే ఆ చరణం బుక్ చూస్తే ఆ బుక్లో కూడా ఉండదు చరణం. ఇది కొత్త కనిపెట్టిన వాడితే కానీ కరెక్ట్ రాగం ప్రకారం పాడతారు. వాళ్ళందరూ పాటలు నిజం అంటే మంచి అప్రిషియేషన్. ఇది అంతటి జ్ఞానం. వారు చదువు రాకపోయినా ఆ పాటను ఆ రాగం ప్రకారం ఆ విధంగా ఎంతగా వారు అంటే జ్ఞాపిక ఉంచుకున్న చూడండి. ఎప్పుడో 20 ఏళ్ళ కింద ఇన్న పాటలు కూడా ఇప్పుడు పాడగలుగుతున్నారు. అలాగే నీకు ఆసక్తి ఉంటే నువ్వేం చేస్తా తెలుసా? నీ ఇంట్లో చదువుకున్న వారు ఉంటే, చదువుకున్న పిల్లలు ఉంటే వారితో చదివించుకుంటావు, వాళ్ళకు చదివించుకుంటావు. మా ఫ్రెండ్కి పెళ్ళికి వెళ్ళిన మొన్న రీసెంట్గా ఒక 2 వీక్స్ అయిందా, 3 వీక్స్ అనుకుంటారు. ఫిబ్రవరి 1 రోజు మ్యారేజ్ అయింది, క్రిస్టియన్ మ్యారేజే. అయితే ఆ సండే రోజు అయింది, సండే ఆఫ్టర్నూన్ అయింది. నేను డాడీ మా ఫ్యామిలీ అందరూ వెళ్ళాము. అయితే ఏ గిఫ్ట్ ఇస్తే బాగుంటుందంటే ఇంతవరకు ఎవరికి బైబిల్ గిఫ్ట్ లేదు. అమ్మ వాళ్ళ కుటుంబం మరి బైబిల్ ఇంతవరకు చదివేటట్టుగా అవుపడుతుంది, బైబిల్ ఇద్దామని చెప్పిన. కొత్త బైబిల్ 2 తీసుకొని ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్కి ఇచ్చాం. ఇచ్చిన తర్వాత వారు తీసుకున్నారు, గిఫ్ట్ ఇచ్చాము, అయిపోయింది, వచ్చాము. నెక్స్ట్ వీక్ వారి డాడీ వాళ్ళతో ప్రార్థన చేయించుకోవాలని మన ఇంటికి వచ్చారు. వస్తే నేను బైబిల్ చదువుతున్నారా అంటే వీడికి తెలుగు రాదు, మా ఫ్రెండ్కి తెలుగు రాదు, ఇంగ్లీష్ వస్తుంది. అయితే ప్రతిరోజు మ్యారేజ్ అయిన దగ్గర ఒక 15 రోజులు అయిందేమో, ప్రతిరోజు సాయంకాలం వాళ్ళ భార్య బైబిల్ తెలుగులో చదివితే వీడు వినడం మొదలు పెట్టాడు. మీకు అర్థమైందా? తెలుగు చదవడం వస్తుంది, ఇంగ్లీష్ చదవడం వస్తుంది. ఇంగ్లీష్ బైబిల్ ఆర్డర్ పెట్టాను రా అని చెప్పాడు నాతో. అయితే అందరు అన్నారంట, వాళ్ళ బంధువులందరూ చాలామంది అన్నారంట, మీకు వచ్చిన గిఫ్ట్లలో అద్భుతమైన గిఫ్ట్ ఏంటంటే బైబిలే అన్నాడట. అయితే ఆ బైబిల్ ప్రతిరోజు చదవాలని నేను తీర్మానం చేసుకున్నాను. అయితే నాకు తెలుగు చదవడం వస్తుందని చెప్పి మా వైఫ్ తెలుగులో చదువుతుంటే ప్రతిరోజు ఒక అర్ధగంట, ఒక 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు కానీ తను చదువుతుంటే నేను విని ఇద్దరం కలిసి వినడం మొదలు పెట్టామని చెప్పాడు. అంటే నీకు చదవాలని ఆసక్తి ఉంటే, నీకు వాక్యం వినాలి అనే ఆసక్తి ఉంటే, వాక్యంలో ఏముందో తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే నువ్వు ఏదైనా చేస్తావు. నీకు చదువు రాకపోయినా నేను అంటాను, మన దగ్గర చదువు లేని వాళ్ళు ఉన్నారు కదా, చదువుకున్న వాళ్ళు ఒక్క రోజుకు వాక్యం చదివినా నువ్వు వినడం మొదలు పెడితే, నువ్వు ఒక్క లైన్ వాక్యం విన్నా, ఆఖరికి క్యాలెండర్లో ఉన్న వాక్యాలు ఉంటాయి, ప్రతిరోజు ఒక వాక్యం రాయబడి ఉంటుంది మన క్యాలెండర్లో. ఆ వాక్యం చదివి ఈ పూట ఏముంది, నేను నీకు తోడై ఉన్నానని వాగ్దానం వచ్చింది అనుకోండి, ఆ వాక్యం బట్టి రోజును ప్రార్థన చేస్తాం. ఈరోజు నీకు ఎంతటి ఆసక్తి ఉంది?
బెరాయా సంఘంకున్న ఆసక్తి ఎంతటంటే వాక్యము విని విడిచిపెట్టేవారు కాదు. చాలామంది ఆదివారం మాత్రమే బైబిల్ తెరుస్తారు, ఆదివారం మాత్రమే బైబిల్ తెరుస్తారు. ఫంక్షన్కి వెళ్తారు, చక్కగా రెడీ అయితే ఫంక్షన్ వీళ్ళదా వాళ్ళదో అర్థం కాదు. ఫంక్షన్ చేసుకున్న రెడీ కాదు. ఈ ఉన్నోళ్ళు ఎంత రెడీ అవుతారంటే వాళ్ళదా వీళ్ళదా అర్థమవుతలేదు. అది చూడండి, ఇంత రెడీ ఎన్ని చేస్తారు, ఒక్కరి చేతులైన బైబిల్ కనబడితే నిజంగా వాళ్ళు ఎంత ధన్యులో. ఒక మ్యారేజ్కి వెళ్ళాను నేను, ఏది ఉపేంద్రమ్మ వాళ్ళ మనవడు మ్యారేజ్ మనమే చేసాము. ఎక్కడది, ఎక్కడమ్మది, వర్ధనపేట. ఇల్లందు కరెక్టే, వర్ధనపేట దగ్గర ఇల్లందు అని ఒక స్థలం ఉంది. మేమందరం వెళ్ళాము, మ్యారేజ్ చేసాము. దేవుడు చక్కటి కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని ఫస్ట్ బర్త్డే హైదరాబాద్లో పెట్టుకున్నారు. మనం ఇన్వైట్ చేస్తే వెళ్ళాము. వెళ్తే అక్కడ దగ్గర ఒక 1000 మంది వచ్చారేమో, కానీ ఒక్కరి దగ్గర బైబిల్ లేదు. ఈ యొక్క శ్యామ్ వల్ల బావ అంట, ఆయన మాత్రము పెద్ద బైబిల్ పెట్టుకొని పెద్ద బైబిల్ తీసుకొని వచ్చాడు. నేను అందరం చూస్తున్నాను, ఎవ్వరి దగ్గర బైబిల్ లేదు. ఆ ఒక వ్యక్తి దగ్గరనే, ఆయన పేరు కూడా నాకు తెలియదు, ఆ వ్యక్తి దగ్గరనే పెద్ద బైబిల్ తెచ్చుకున్నాడు. ఆ వ్యక్తిని ముందుకు పిలిపించి వాక్యం చదవడం. ఎక్కడైనా మనం పెళ్ళికి వెళ్తే, ఫంక్షన్లకు వెళ్తే నీకు అలంకారంగా ఉండేది నీ బైబిల్. హల్లెలూయా! నీ విలువను పెంచేది, దించేది కాదు. నువ్వు విలువ దించేదిగా అనుకుంటే ఇంకా జీవితాంతం నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ దీవెన అనుభవించిన వాక్యంలో ఉన్నది. అమ్మో బైబిల్ పట్టుకుంటే మేము క్రైస్తవులను అర్థమవుతుందేమో, అమ్మో హల్లెలూయా చెప్తే క్రైస్తవులు అర్థమవుతుందేమో. ప్రేమ దేవుని బిడ్డలారా, స్థలం ఏదైనా, సందర్భం ఏదైనా, అది ఏ స్థలంలో అయినా దేవుని వాక్యం ఎప్పుడు నీ విలువను పెంచేదిగా ఉంటుంది. హల్లెలూయా! చెప్పు గట్టిగా హల్లెలూయా! బెరాయా సంఘము వాక్యం మీద ఆసక్తి కలిగిన సంఘం. ఈ యొక్క నెహెమ్యా నా కాలంలో ఉన్న ఈ ప్రజలు కూడా వాక్యం మీద ఆసక్తి కలిగి ఉన్నారు కనుక దేవుడు అసాధ్యాలను కూడా సాధ్యపరిచి చూపించాడు. హల్లెలూయా! హల్లెలూయా! రెండోదిగా మనం చూసినట్లయితే రోమపత్రిక 12వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. ఆసక్తి విషయంలో ఎలా ఉండాలంటే మందబుద్ధి కలిగిన వారిగా ఉండద్దు. లోతు భార్య తన ఆసక్తి, తన ఆలోచన అంతా దేని మీద ఉందంటే లోకం మీద, ఈ లోకపు అలంకరణ మీద, లోకపు ఆశల మీద ఒక ఆసక్తి ఉంది. ఈరోజు దేవుని మీద, దేవుని మందిరం మీద ఆసక్తి చూపించేవారు, దేవుని పనుల మీద, దేవుని కార్యాల మీద ఆసక్తి చూపించేవారు తక్కువైపోయారు. కానీ అద్భుతం తెలుసా, దేవుడు నెహెమ్యాకి ఇచ్చిన భారం, నెహెమ్యాకి ఇచ్చిన ఆలోచన అద్భుతం. ఏంటంటే 12 గుమ్మాలు నెహెమ్యా నిలబెట్టలేదండి, ఆ ప్రజల చేతనే నిలబెట్టించాడు. ప్రతి గుమ్మాన్ని ఒక్కొక్క గోత్రం చేత ఏర్పాటు చేయించాడు. ఈ ప్రాకారం కట్టబడిన తర్వాత కూడా మందిరం అయిపోయింది, ప్రాకారం కట్టబడింది, పనులు అయిపోలేదు. మరలా ఏం చేశారు తెలుసా? చూడండి, నెహెమ్యా గ్రంథం, తర్వాత నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం చూడండి. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 13వ అధ్యాయము 13వ వచనం నుండి. నమ్మకం గల మనుషులని పేరు పొందిన ఖజానా మీద నేను కాపర్లుగా నియమించితిని. హానాను నియమింపబడిను, మరియు తమ సహోదరులకు ఆహారం పంచిపెట్టు పని వారికి నియమింపబడిను. చూడండి, మందిరం కట్టుబడింది. అప్పటిదాకా సరే వారు ఆసక్తితో పనిచేస్తారనుకుంటే
తర్వాత ఆసక్తి పోయిందనుకుంటే కాదు. ప్రాకారం కట్టబడింది, 52 రోజులు పూర్తి అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా నెహెమ్యా ఏం చేస్తాడు తెలుసా? ఆ ప్రజలు కొద్దిమంది నియమించాడు. కొద్దిమందికి ఆహారం పంచిపెట్టే పని, కొద్దిమందికి కట్టెలు కొట్టే పని, ఇంకొద్ది మందికి మందిరంలో కానుకలు ఆ సేకరించే పని. ప్రతి పని దగ్గర నమ్మకస్తులైన మనుషులను ఏర్పాటు చేశాడట. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి చూడండి, అందుకే నాయకుడు, ఇంటి యజమానుడు ఆసక్తి కలిగిన వ్యక్తిగా ఉంటే వాక్యం మీద కానీ, మందిరం మీద కానీ, ప్రార్థన మీద కానీ, దేవుని పనుల మీద ఒక ఆసక్తి కలిగిన వ్యక్తిగా ఇంటి యజమానుడు నిలబడగలిగితే, ఇంటి యజమానురాలు నిలబడగలిగితే వారి పిల్లలు కూడా నేను ఆ ఆసక్తిని వాళ్ళు కూడా కలిగి ఉంటారు. హల్లెలూయా, చెప్పు గట్టిగా హల్లెలూయా. ఇంటి యజమానుడే, ఇంటి యజమానురాలే ప్రార్థన మీద ఆసక్తి లేకపోతే, దేవుని భయం లేకపోతే, దేవుని మందిరం మీద ఆసక్తి లేకపోతే, వాక్యం మీద ఆసక్తి లేకపోతే, కుటుంబ ప్రార్థన మీద ఆసక్తి లేకపోతే పిల్లలు ఎప్పుడు ప్రార్థన పరులు అవుతారా? చెప్పండి. తల్లే 7:30కు టీవీ ఆ సీరియల్ కాడ కూర్చుంటే పిల్లలు వచ్చి వాళ్ళ పక్కన కూర్చుంటారు. అంతేనా? ఒకవేళ తల్లిదండ్రులు కనుక ప్రతిరోజు సాయంకాలం 7-8:30కు ప్రార్థన చేసేవారిగా అయితే, ప్రార్థన చేసేవారిగా ఉంటే, కుటుంబ ప్రార్థన చేసేవారిగా ఉంటే, కుటుంబ ప్రార్థన చేసిన తర్వాత భోజనం తినేవారిగా ఉంటే ఆ పిల్లలు ఎంత కఠినాత్ములైనా కానీ తల్లిదండ్రుల కోసమైనా వాళ్ళు ప్రార్థనలో కూర్చుంటారు. హల్లెలూయా. ఆ ప్రార్థన ఒక దినం ఏం చేస్తే తెలుసా? వారిని దేవుని పని కొరకు బలంగా వాడుకుంటుంది. హల్లెలూయా, శబ్దం గట్టి హల్లెలూయా. రోమపత్రికలు అంటాడు, ఆసక్తి విషయంలో మాందులు కాకండి, ఆసక్తిని పోగొట్టుకోకండి. ప్రజలు, విశ్వాసులు ఆయా సమయాల్లో మాత్రమే ఆసక్తి కలిగిన వారిగా ఉంటున్నారు. అలా ఉండొద్దు. తరతరముల వరకు వారు, వారి సంతానము దేవుని కొరకు నిలబడే ఆసక్తిని కనుపరుచుకుందురుగాక. హల్లెలూయా. మరి ఈరోజు ఇంటి యజమానులు, తల్లులు ఎలా ఉన్నారు, తండ్రులు ఎలా ఉన్నారు? మీకు మీరే ప్రశ్నించుకోండి. నువ్వు ఆదివారం ఉదయకాలం లేచి త్వరగా పిల్లలు తయారు పెట్ట మన అందరికి పిల్లలు బిడ్డ అని నువ్వు ఆసక్తి కలిగిన వ్యక్తి అయితే నీ పిల్లలు నువ్వు లేకపోయినా ఆ టైంకి ఖచ్చితంగా మందిరానికి వెళ్తారు. మనం ఎప్పుడు ఈ లోకంలో ఉంటామా? మన స్టాప్ వచ్చిన మనం ఎప్పుడు దిగిపోతాం. ఎప్పుడో ఒక రోజు మనందరం వెళ్ళిపోయేవారివి. అయితే నువ్వు వెళ్ళిపోయినా నువ్వు నేర్పిన క్రమము నీ బిడ్డలు పాటిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. తిమోతి, బైబిల్లో తిమోతి అనే వ్యక్తి ఉన్నాడు. దేవుడు ఆ యొక్క వ్యక్తిని, ఆ యవనస్తుని ఎంతగా దీవించాడు అంటే ఒక్క మాట చదువుదామా? చదవండి. 1 తిమోతిలో ఉంటుంది చూడండి. 2 తిమోతి 1వ అధ్యాయంలోనే ఉంటుంది. మొదట ఈ విశ్వాసము 5వ వచనమా? 5వ వచనం చదవండి. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము. అమ్మ వినాలి, ఈ మాట వినాలి, ప్రతి తల్లిదండ్రులు వినాలి. ఆ విశ్వాసము, అమ్మ వినాలి, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను. అది నీ యందును సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముతున్నాను. హల్లెలూయా. చెప్పండి, చేతులు చెప్పండి గట్టి హల్లెలూయా, హల్లెలూయా. లోయి అనే ఒక తల్లి ఉంది. ఆ తల్లి దేవుని మందిరం పట్ల ఎంతో విశ్వాసం కలిగి ఉంది. ఆ విశ్వాసం తన కుమార్తె జీవితంలో కూడా వచ్చింది. తల్లి ఎంత భక్తిపరులుగా ఉందో కుమార్తె కూడా అంతటి భక్తిని నేర్చుకుంది.
తల్లి ఎలాగ ప్రార్థన చేసేదో కుమార్తె కూడా నేర్చుకుంది. ఇప్పుడు ఏమని తెలుసా, ఆ కుమార్తెకు పుట్టిన కుమారుడు యవనస్తుడైన తిమోతి కూడా అంతటి విశ్వాసం కలిగి ఉన్నాడట, అంతటి ఆసక్తి కలిగి ఉన్నాడట, అంతటి విశ్వాసం మీద ఒక ఆపేక్ష, దేవుని సేవ పట్ల ఒక ఆపేక్ష. అందుకే దేవుడు ఆ తిమోతిని బలమైన సేవకునిగా చేశాడు. పౌలు తిమోతికి ఎంతో ఎంతో ఇష్టంగా రాస్తాడు. తను రాసిన ప్రతి మాటలో తిమోతి, నీలో ఉన్న విశ్వాసం చాలా గొప్పది. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డారా, మరి మందిరానికి వస్తున్న నీవు తల్లిగా నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ పిల్లలు ప్రార్థన చేస్తారు. తల్లిగా నువ్వు దేవుని కొరకు పని చేయగలిగితే నీ పిల్లలు కూడా ఏదో ఒక రోజు దేవుని పనిని చేస్తారు. తండ్రిగా నువ్వు దేవుడి మందిరంలో పరిచర్య చేస్తే నీ పిల్లలు కూడా ఆ పరిచర్య మీద ఆసక్తి కలిగి ఉంటారు. మరి ఈరోజు నా పరిస్థితి ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది? ఆదివారం మాత్రమే వాక్యాన్ని తెరిచే వ్యక్తిగా ఉన్నావా? ఆదివారం మాత్రమే మందిరంలో కనబడే వ్యక్తిగా ఉన్నావా? ఆదివారం మాత్రమే ఆసక్తి ఉన్నట్టుగా కలిగిన వ్యక్తిగా ఉన్నావా? నీ ఆసక్తి ఆదివారం వరకేనా? నీ ఆసక్తి ప్రతిరోజు ఉందా? ఒకరు నువ్వు ఆసక్తి కలిగిన వ్యక్తి అయితే ఆదివారం ఎంత విలువైన పని అయినా మందిరంలో కనిపించకుండా ప్రార్థన చేసుకోకుండా నువ్వు వెళ్ళవు. ఆదివారం ఎవరైనా నీ ఇంట్లో వివాహాలు పెట్టుకోవాలనుకుంటే అప్పుడు నువ్వేం చేస్తావు సార్? బిడ్డ ఆదివారం పెడతారా? ఆదివారం దేవుని మనం ఏ రోజు పెట్టినా ఏం కాదు అని చెప్పే వ్యక్తిగా ఉంటావు. ఆదివారం నువ్వే ముందుండి ఇతరులకు ఆలోచించే వ్యక్తిగా ఉండవు. మరి ఈరోజు నీ ఆసక్తి ఎలా ఉంది? యూదుల ఆసక్తి వాక్యం వినటం కొరకు ఎంతసేపు అయినా నిలబడే ఆసక్తి, విన్న ఆసక్తి, ఎంత విని విడిచిపెట్టే ఆసక్తి కాదు, విన్న మాటలను బట్టి వాళ్ళు దుఃఖపడుతున్నారట. వారి హృదయం కన్నీళ్లతో నింపబడుతుంది. అందరూ ఏడవడం మొదలు పెట్టారు. అయ్యో, దేవుడు కోరుకున్నట్టుగా నేను ఎందుకు లేను అని ఏడుస్తున్నారు. మరి ఈ వాక్యం ఎన్నిసార్లు వింటున్నావు? ఏ రోజైనా నీ కళ్ళలో కన్నీళ్ళు వచ్చిందా? ఏ రోజైనా దుఃఖపడ్డావా దేవుని మందిరంలో? ప్రభా, నీవు కోరుకున్నట్టుగా నేను లేనేమో, నీవు ఆశించిన జీవితం నేను ఎందుకు జీవించలేకపోతున్నానని ఏడ్చావా? నువ్వు ఆసక్తి కలిగిన వ్యక్తివైతే వాక్యం నీలోకి వెళ్తుంది. నువ్వు ఆసక్తి వెళ్ళే వ్యక్తివైతే వాక్యం ఏం చేస్తారు సార్? నిన్ను ముందు పెట్టి బలమైన కార్యాలు జరిగిస్తుంది. నువ్వు ఆసక్తి వెళ్ళిన వ్యక్తివైతే అది ఎంతటి అద్భుతమైన, ఎంతటి అసాధ్యమైన నీ కొరకు ప్రభు చేస్తాడు. ఏలి ఆసక్తి చూసి వర్షాన్ని పంపించాడు ఆయన. నీ ఆసక్తిని చూసి దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఏదైతే నువ్వు అడుగుతున్నావో దేవుడు అది నిశ్చయంగా ఈ 2026 సంవత్సరం పంపించునుగాక, అనుగ్రహించునుగాక. ఈరోజు వాక్యం మీద ఆసక్తి కలిగి ఉన్నాం. రెండవదిగా ప్రార్థన విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాం. మూడవదిగా ఈ వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చుకుంటూ ఆసక్తి కలిగి ఉన్నాం. వాక్యం విని విడిచిపెడితే ఆసక్తి కాదు, ప్రార్థన చేసి వదిలిపెడితే ఆసక్తి కాదు. ఈ రెండు మన బ్రతుకులో కనబడితే అది నిజమైన ఆసక్తి. ఈ రెండు నీ నిజ జీవితంలో కనబడితే ఆసక్తి. నెహెమ్యా ఆ ప్రజలకు ఎంత ఆసక్తి అండి. మందిరం అయిపోయింది, నెహెమ్యా వెళ్ళిపోవాలిగా. వెళ్ళిపోయి రాజు దగ్గర మరలా గిన్నె అందించే వ్యక్తిగా ఆ ప్లేస్లోకి వెళ్ళాలి కదా. ఏదో నేను వచ్చాను, నా వంతు నేను చేశాను అన్నట్టుగా వెళ్ళిపోలేదు. దీనికి ఒక స్థిరమైన ఆచారాన్ని పెట్టాలి అని చెప్పేసి కట్టెలు కొట్టేవారిని ఒక కుటుంబానికి అప్పగించాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మన మందిరం ఉందనుకోండి, ఒక వ్యక్తికి కట్టెలు కొట్టే పని, ఆ కుటుంబం ఎప్పుడు ఆ మందిరంలో కట్టెలు సమకూర్చారు. ఇంకో కుటుంబం ఆహారం వండి పెట్టే పని, ఇంకో కుటుంబం ఆహారం పంచి పెట్టే పని, ఇంకా మిగతా వారు పరిచర్య చేసే పని. ఇలా ఒక ఆయా శాఖలు నిర్ణయించి నియమించి వారికి అప్పగించి వెళ్ళాడండి. హల్లెలూయా, హల్లెలూయా. తెస్సలోనిక సంఘం కంటే బెరాయా సంఘం ఘనమైనదిగా ఎంచబడింది. కారణం తెలుసా? వాక్యం మీద ఉన్న ఆసక్తి. మరి ఈరోజు మందిరానికి వస్తున్న నీవు ఈ అంత దినాల్లో దయచేసి ఆసక్తి తగ్గిపోయే వారిగా ఉండద్దు, ఆసక్తి మందగించే వారిగా ఉండద్దు. నువ్వు నీ పిల్లకు ఒక ఆసక్తిని రేపే బిడ్డలుగా నువ్వు మారాలి. యేసు నామములో దేవుని నిన్ను తయారు చేయునుగాక. హల్లెలూయా. మందిరంలో ఏ పనైనా, ప్రార్థన విషయంలో ఏ పనైనా, ఏ ఇంట్లో ప్రార్థన అయినా నువ్వేం చేయాలి సార్? నీ పిల్లల్ని మోటివేట్ చేయాలి, నీ కుటుంబాన్ని ఒక మోటివేట్ చేయాలి. బిడ్డ, మనం వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, ఎలాగైనా వెళ్ళాలి అన్నప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత కూడా ఆ దారి నుంచి తప్పిపోరు.
ఆ దారి నుంచి తప్పిపోరు. అట్లాగే చాలా కుటుంబాలు ప్రత్యక్షంగా మీరు చూశారు. ప్రత్యక్షంగా ఎంతటి ఆసక్తి అంటే, నేను ఎప్పుడు జనగాంకి వెళ్తాను, జనగాంకి వెళ్తే అక్కడ ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబం ఎంత ఆసక్తి అంటే, వారు మసాలాలు అమ్ముకుంటూ బ్రతుకుతారు కానీ చాలా దీన స్థితిలో ఉంటారు. కానీ ఆ యొక్క వ్యక్తికి ఎంత 5 పిల్లలు అనుకుంటాను. 5 డాడీ ఫిలిప్కి 5 పిల్లలు. 2 పిల్లలు పెద్దవాళ్ళు, మిగతా అందరూ చిన్నవాళ్ళే. తండ్రి ఏ విధంగా అయితే ప్రతిరోజు ప్రార్థనలు కూర్చుంటాడో పిల్లలందరూ కూర్చుంటారండి. ఆ కుటుంబం మన దగ్గరకు వచ్చినటువంటి ఫిలిప్ వాళ్ళ కుటుంబం ఎంతటి ఆసక్తి. మేము వెళ్తే ప్రతి ఒక్కరూ వెంటనే సేవకులు రాగానే ఫస్ట్ ఏం చేస్తారు తెలుసా, మందిరం దగ్గరికి వెళ్తారు, ఒక డ్రమ్ము ఒక పట్ట తీసుకొచ్చి వేస్తూనే ఉంటారు. ఇక అంతే. మామూలుగా ప్రార్థన చేయడానికి వెళ్ళినా, అయ్యా అందరం కలిసి మోకరించి ప్రార్థన చేద్దాం అయ్యా అలా అంటారు. ఎంతటి ఆసక్తి. ఈ యొక్క కిటికీలు తెచ్చే విషయంలో కూడా ఆ కుటుంబం అంతా కష్టపడి ఆ ఆటోలో, వాళ్ళ ఆటోలోనే వేసి మందిరం కాడ వేసి పెళ్ళి. చాలా ఆసక్తి. వాళ్ళని బట్టి ఆ వీధి వాళ్ళందరూ దేవుని మందిరం రావడం మొదలుపెట్టారు. వాళ్ళని బట్టి వాళ్ళ బంధువులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఒక్క వ్యక్తిని బట్టి, ఫిలిప్ ఆయన పేరు ఫిలిప్, ఒక్క వ్యక్తిని బట్టి అందరూ ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎలా మార్పు స్టార్ట్ అయిందంటే, మొదట యజమానురాలు ప్రార్థనలో ఉంటే, వాక్యం మీద అపేక్ష కలిగి ఉంటే, ఒక జింక నీటి వాగుల కొరకు ఎలాగ ఆశపడుతుందో, నీటి వాగుల కొరకు ఎట్లాగ పరిగెడుతుందో, దేవుని వాక్యం కొరకు పరిగెత్తే బిడ్డలుగా ఈ అంత దినాలు నువ్వు కనబడదుగాక. దేవుని వాక్యం కొరకు పరిగెత్తేవాళ్ళు, దేవుని సభలు ఎక్కడున్నా పరిగెత్తాలి. పలానా మీటింగ్కి వెళ్ళొద్దు అని చెప్పం మేము. మీరు వెళ్ళండి, కానీ ప్రతి చోట వాక్యం కొరకు అపేక్ష కలిగి ఉండండి. వాక్యం కొరకు పరిగెత్తండి. వాక్యం విన్న మాటలను రాసుకోండి. విన్న మాటలను పేజీల వరకే కాదు, గుండెల మీద రాయబడాలి. నీ హృదయం అనే పలక మీద రాయబడాలి. ప్రతిరోజు ఆ వాక్యం నువ్వు స్మరించే వ్యక్తిగా మారాలి. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా అంతటి పెద్ద ప్రాకారం, అది అసాధ్యమైన ప్రాకారం 52 రోజుల్లో పూర్తయినట్టుగా, అతి త్వరగా పూర్తయినట్టుగా నీ జీవితంలో కూడా అతి త్వరగా అనేకమైన కార్యాలు నా దేవుడు చేయునుగాక, నా దేవుడు జరిగించునుగాక, నా దేవుడు తలపోయునుగాక. దేవుడు ఆ కృప నీకు, నీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. మన సంఘానికి ఎంత దినాలు అనుగ్రహించునుగాక. దేవుడు ఆ కృప మనందరికి అనుగ్రహించునుగాక. ఆసక్తి కలిగి ఉండండి. అలా చేయండి. మేము ఇప్పుడు ఈ యొక్క పర్ద పోయినప్పుడు కూడా మేము బాధపడలేదు. మేము ఇప్పుడు కూడా కోరుకుంటాం. ఏం తెలుసా, మాకు ఈ కంప్లైంట్ల విషయంలో తిరగాలని ఏం లేదు. తీసుకుపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సైలెంట్గా తెచ్చేస్తే మాకు ఏ ఇబ్బంది లేదు. మేము అట్లా కూడా, ఎందుకంటే దేవుని ప్రేమ బట్టి వాళ్ళకి క్షమించేస్తాం. దేవుని మందిలో ఒక్కొక్క వస్తువు ఎంత కష్టపడ్డామో, ఎంత కన్నీళ్ళు విడుచుకొని అది సమకూర్చుకున్నామో, అందుకే దాని గురించే దేవుని మందిలో కుర్చీలు ఉండాలి అని చెప్పి ఒక్కొక్క కుర్చీ ఒకసారి 5 అట్లా దగ్గర 40 కుర్చీలు సమకూర్చాం. కిటికీలు ఒక్కొక్కటి చేసుకుంటూ. కనుక ఇప్పుడు కూడా అదే అంటున్నాను. అయితే తెచ్చి వాళ్ళు ఒకరు వేస్తే వారు ఎవరైనా మేము క్షమిస్తాం. ఎవరైనా మేము తప్పు పట్టము, వాళ్ళ పేరు బయటకి తీయము. మేము అదే కోరుకుంటున్నాం. ఈరోజు మాకు ఉన్నదల్లా ఏంటంటే, దేవుని పనికి చేయాలి, దేవుని మందిరంలో ఈ కార్పెట్లు ఉండాలని 3 ఏళ్ళ నుంచి మేము ఎంతో బాధపడి ఓ బ్రదర్ని అడిగితే, అతి కష్టం మీద ఆయనకి ఇవ్వాలని లేకపోయినా ఏమో తెలుసా, ఇది 17,000 కార్పెట్, నాకు ఇవ్వాలని లేదు కానీ మీరు ఊకే బ్రతలాడుతున్నారు కనుక ఇచ్చాడు. కనుక లైట్లు కానీ దేవుని మందిరంలో అన్నీ ఉండాలి, కొత్త మందిరంలో అన్నీ సమకూర్చుకోవాలన్న ఆశతో సమకూరుస్తున్నాం. కనుక మీరు కూడా అలా ప్రార్థన చేయండి. దేవుని మందిరంలో ప్రతిదీ సమకూడాలి, దేవుని మందిరం అన్ని కనబడాలి. సేవ వస్తున్న విశ్వాసాలు అందరూ ఒక ఆసక్తితో ఈ అంత దినాల్లో దేవుని రాజ్యం చేరే బిడ్డలుగా మారుదుముగాక. బెరాయ సంఘం ఆసక్తి కలిగి ఉంది వాక్యం పరిశీలించుటలో. తిమోతి ఆసక్తి కలిగి ఉన్నాడు విశ్వాసాన్ని కాపాడుకొనుటలో. యూదులు ఆసక్తి కలిగి ఉన్నారు వాక్యాన్ని ఎంతవరకైనా తమ జీవితాలు అనుభవించుకోవడం. ఈరోజు మనం ఆసక్తి కలిగి ఉందాం దేవుని వాక్యం మన జీవితంలో నెరవేర్చుతున్నాం. ప్రార్థన చేద్దాం. అందరం మోకరిద్దాం. అందరం మోకరించి ప్రార్థన చేద్దాం. దేవా, ఆ ఆసక్తి నాకు దయచేయి. నా జీవితంలో ప్రభువా ఆసక్తి తగ్గిపోకూడదయ్యా. అయ్యా, నీ సేవ గురించిన ఆరాటం మాలో తగ్గిపోకూడదు. దినదినం ప్రభువా
తగ్గిపోయే స్థితిలో ఉన్నామేమో, తరిగిపోయే స్థితిలో ఉన్నామేమో ప్రభా. రెండు చేతుల ఆకాశం అయితే యేసయ్యా. అవును, రోమా పత్రికలో అంటున్నాడు, రోమికులా రాస్తూ అంటున్నాడు, ఆసక్తి విషయంలో మాందులు కాకండి, ఆసక్తి విషయంలో మందగించకండి, ఆసక్తి మందగించే స్థితిలో నిలబెట్టుకోకండి. రెండు చేతుల ఆకాశం అయితే ఓ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా, నీవు నాకు ఇచ్చిన పిలుపును కాపాడటంలో ఆసక్తి కలిగి ఉండాలయ్యా. నేను నా పిల్లల్లో అయ్యా ఆసక్తిని కలిగిన వారిగా మార్చయ్యా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. రెండు చేతుల ఆకాశం అయితే ఒక చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాం. అవును, యూదులు వాక్యం వినడానికి ఎంత వరకు నిలబడాలన్న ఆసక్తి కలిగి ఉండాలి. బెరయ సంఘం అయితే విన్న వాక్యాన్ని ప్రతిరోజు స్మరించుకునే విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారు, ధ్యానించే విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారు. తిమోతి అయితే నిష్కపటమైన విశ్వాసాన్ని కాపాడుకున్నటలో ఆసక్తి కలిగి ఉన్నాడు. ఏలియా అయితే ప్రార్థించుటలో ఆసక్తి కలిగి ఉన్నాడు. నెహెమ్యా అయితే మందిరాన్ని తన వంతు తాను చేయడం కాదు, అది తరతరములకు స్థిరంగా ఉండాలని ఆయా పనులు నియమించడంలో ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈరోజు ప్రభా, నాలో ఆసక్తి పెంచు ప్రభా, నీ పని ఇంకా చేయాలి. అందరు రెండు చేతుల ఆకాశం ఎత్తి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా, నీ పని ఇంకా ఆరాటంగా చేయాలి, ఆర్భాటంగా చేయాలి, అత్యుత్సాహంతో చేయాలి, ఆసక్తి నాలో నింపయ్యా అని ఒక మాట అడుగుతావా? ప్రభా తండ్రి, నీ పని చేయటంలో, నీ మందిరానికి రావటంలో మాలో ఆసక్తి నింపయ్యా, వాక్యం వినటంలో ఆసక్తి నింపయ్యా, ప్రార్థించే విషయంలో ఆసక్తి నింపయ్యా. ప్రార్థించకుండా రోజును ప్రారంభించకుండా ప్రార్థించి ప్రతిరోజు ప్రారంభించే ఆసక్తి నాకు దయచేయి ప్రభా. చేతుల పైకి తడుద్దామా? హల్లెలూయా, యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, నీ వాక్యం స్మరించడం నాకు ఆసక్తి దయచేయి. బెరయ సంఘానికి ఇచ్చిన కృప నాకు దయచేయి ప్రభా. నేను కూడా మందిరంలో మాత్రమే వాక్యం చదివే వ్యక్తిగా ఉండొద్దయ్యా, మందిరంలో మాత్రమే వాక్యం పలికే వ్యక్తిగా ఉండొద్దయ్యా, మందిరంలో మాత్రమే వాక్యాన్ని ధ్యానించే బిడ్డలుగా, వాక్యాన్ని మాట్లాడే బిడ్డలుగా, వాక్యాన్ని స్మరించుకునే బిడ్డలుగా ఉండద్దయ్యా. నా ప్రతి అణువు నిన్నే స్మరించాలి. నా ప్రతి అణువు, ప్రతిరోజు, ప్రతి నిమిషం ప్రభా నీ మాటలే నా జీవితంలో కనబడాలి. నాకు ఎందుకు ప్రభా మాలో ఆసక్తి తగ్గిపోతుంది ప్రభా. అయ్యా, నీ రాజ్యం గురించిన ఆసక్తి వాళ్ళు పెంచయ్యా. అడుగు, వేడుకో అయ్యా. ఒక ఆసక్తి ప్రార్థన విషయంలో మాకు తగ్గిపోతా ఉందేమో, మమ్మల్ని సరిచేయి ప్రభా. అయ్యా, నా అణువణువు నిన్నే స్తుతించాలయ్యా, నా అణువణువు ప్రతి క్షణము ప్రభా. అయ్యా, నాలో ఆసక్తి నింపయ్యా, నీ సేవ చేయటంలో ఇంకా చేయటం అయ్యా ఆసక్తి దయచేయి ప్రభా. అయ్యా, నీ పని చేయటంలో మాకు ఆసక్తి నింపయ్యా. అయ్యా, ప్రార్థించే విషయంలో ఆసక్తి నింపయ్యా, వాక్యాన్ని మాలో కనిపించటంలో ఆసక్తి నింపయ్యా. అయ్యా, నీ కొరకు పరిగెత్తుటలో, నీ కొరకు పని చేయటంలో, నీ కొరకు ప్రోత్సహించడంలో నాలో ఆసక్తి నింపయ్యా. అడగండి, అడగండి ప్రభా. నా పిల్లలకు ఆసక్తి దయచేయండి, నా కుటుంబానికి ఆసక్తి దయచేయండి అయ్యా, మా సంఘానికి ఆసక్తి దయచేయి ప్రభా. అయ్యా తండ్రి, ఎంతవరకు వాక్యం వినాలన్నా అయ్యా తండ్రి, వాళ్ళైతే తండ్రి శ్రద్ధను విడిచి అశ్రద్ధను రానివ్వలేదు ప్రభా. అయ్యా, శ్రద్ధ గల మనసు అయ్యా, కలిగిన మనసుతో ఉన్నారయ్యా. మాలో ఆసక్తి నింపయ్యా. అడగండి, ప్రతి ఒక్కరు అడగండి. యేసయ్యా, యేసయ్యా నీకు స్తోత్రం నాయనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. ఈరోజు నాకు ఆసక్తి తెచ్చే ప్రభా, వాక్యం వినుటకు ఆసక్తి తెచ్చి, ప్రార్థన చేయుటకు ఆసక్తి తెచ్చి, వాక్య ప్రకారం నిలబడుటకు, వాక్యాన్ని పరిశోధించుటకు అయ్యా ఆసక్తి నాకు దయచే ప్రభా. విశ్వాసాన్ని కాపాడుటకు ఆసక్తి తెచ్చి, పరిశుద్ధతలను కాపాడుటకు ఆసక్తి తెచ్చి, వాక్యాన్ని మాలో చూపించుటకు ఆసక్తి నాకు దయచే ప్రభా. ఈ తరములో నీ కొరకు నేను నిలబడాలయ్యా. ఈ తరములో నీ సేవకై మేము నిలువగా, అగ్ని వంటి శోధనలైనను
తీర్చివేయవా, ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా. అయ్యా మాకు ఆ కృప దయచేయండి. ప్రార్థన చేద్దాం, వాక్యం దర్శించిన ప్రార్థన చేద్దాం.